మధ్యాహ్నం క్లాస్కి వచ్చిన సహోదరులకు సహోదరులకు మరోసారి నా వందనాలు చెల్లిస్తున్నాను. 4వ అంశం మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 నుండి 37 వరకు. 33, 37. నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒప్పిపెట్టుకునవద్దు, ఆకాశము చూడవద్దు, అది దేవుని సింహాసనము, భూమి చూడవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము చూడవద్దు, అది మహారాజు పట్టణము. నీ కళతోడని ఒప్పిపెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. ఈ మాట అవును అంటే అవును, కాదంటే కాదు అని ఉండలేదు. కూర్చున్నది సృష్టి నుండి పుట్టినది. పాత నిబంధన బోధ ఏదండి? పాత నిబంధన బోధ ఏంటండి? అప్రమాణం చేయొద్దు అంటే, అప్రమాణం చేయొద్దు అంటే నువ్వు ప్రమాణం చేసి అది మేరొద్దు, తప్పొద్దు అని. ప్రమాణం చేసి అప్రమాణం చేయక అంటే ప్రమాణం చేసి దాన్ని తప్పుకోవద్దు, ఆ ప్రమాణం చేయొద్దు, మాట తప్పొద్దు అని. నీ ప్రమాణాన్ని ప్రభువులకు చెల్లించు అంటే దేవుడి మీద ఒట్టేసి సత్యం చెప్పు అన్నాడు. పూర్వకాలంలో దేవుడి మీద ఒట్టు అనే మాట చాలా గొప్ప మాట అండి. దేవుడి మీద ఒక మనిషి ప్రమాణం చేశాడంటే దేవుడిని నమ్ముతున్నాడు అని అర్థం. దేవుడిని నమ్మనోడు దేవుడి మీద ఒట్టాడు కాబట్టి దేవుడి మీద ఒట్టే చెప్పడం చాలా గొప్ప సంగతి. అలాంటిది రాను 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 ఏమైపోయిందంటే దేవుడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పడం ప్రారంభించారండి. అది ఎంతవరకు వచ్చేసిందంటే మన వరకు వచ్చేసిందండి. ఇప్పుడు కూడా మనం దేవుడి మీద ఒట్టని అబద్ధాలు ఆడతాం, నీ మీద ఒట్టని అబద్ధం చెప్తాం, తలతోడు అని అబద్ధం చెప్తాం. నా బిడ్డ మీద ఒట్టని ఆ కన్న బిడ్డల మీద తల మీద చెయ్యేసి అబద్ధం చేస్తే దరిద్రులు మన సమాజంలో ఉన్నారండి. 10 మంది కట్టి నేను ఇంట్లో చెప్తున్నానంట, లేకపోతే 10 మంది నడిచే త్రోవలో చెప్తున్నానంట, లేకపోతే పచ్చని చెట్టు కింద చెప్తున్నానంట. ఇలాగ ఎన్ని రకాలుగా ఒట్లు పెట్టాలో అన్ని రకాలుగా ఒట్లు పెట్టి అన్ని రకాలుగా అబద్ధాలు ఆడేస్తున్నారండి. అక్కడి నుంచి వచ్చిందండి ఇంతవరకు, ఈ రోజు వరకు వచ్చింది. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నారంటే, ప్రభు బోధ ఏంటంటే నువ్వు వెట్టుపెట్టుకోవద్దు, ఒట్టు పెట్టుకొనవద్దు. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనొద్దు. ఆకాశం తోడనొద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనొద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనొద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకోవద్దు. ఒక వెంట్రుక నువ్వు తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. ఆ మాటలు మీరు రాసుకోండి, నేను రాయట్లేదు. ఆకాశం తోడనొద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనొద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనొద్దు,
అది మహారాజు పట్నం. నీ తలతోడ నొట్టు పెట్టుకోవద్దు. నువ్వు ఒక వెంట తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు అని చెప్పాను. అప్పుడు చివరిలో చెప్పిన మాట ఏంటంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మీ మాట అవునంటే అవును, మీ మాట కాదంటే కాదు. అవునంటే అవును, కాదంటే కాదు అని మాట్లాడకుండా ఇంకేదైనా మాట్లాడితే అవునంటే అవును, కాదంటే కాదు అని మాట్లాడకుండా ఇంకేదైనా మాట్లాడితే అది దుష్టుడి నుండి పుట్టింది. ఎవరండి దుష్టుడు? సాతాను. దుష్టుని నుండి అవునా? అవును, అంతే. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అబద్ధం చెప్పను, నేను చేశాను అంతే. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నేను చేయలేదు. నువ్వు నమ్మకపో, నేను చేయలేదు అంతే. అంత ఖచ్చితంగా ఉండాలండి. అలా కాకుండా బ్రదరు ఏమైందంటే అలా అక్కర్లేదు. ఇక దుష్టుడిని ఇప్పుడు నేను వస్తున్నాను అనమాట అండి. ఇక చిన్నప్పుడు నేను అది చూశానండి. మా పిల్లలకి ఏదైనా చెప్పినప్పుడు, వెళ్ళావా డాడీ ఏమైంది, వద్దు చెప్పొద్దు. వెళ్ళామంటే వెళ్ళానని చెప్పు, లేదా వెళ్ళలేదని చెప్పు. అంటే ఏమైందంటే డాడీ వద్దు చెప్పొద్దు. నేను ఆ రెండో మాట చెప్పించేవాడు కాదండి. క్రైస్తవుడు అంటే అంత ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు ఎక్కడుందండి? ప్రతిదానికి మనం రీజన్ చెప్తామండి. కొంతమంది అయితే నేను ఎందుకు వెళ్ళలేదంటే నెంబర్ 1, నేను ఎందుకు వెళ్ళలేదంటే నెంబర్ 2. అది ప్రసంగానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ అబద్ధం ఆడేవాడు ఎక్కువ పాయింట్లు చెప్తాడండి. ఎక్కువ రీజన్లు ఎవరు చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి సరిపోద్దండి, 2-3 రీజన్ చెప్పాడంటే అది చాలా ప్లాన్డ్ సీన్ అనమాట. అక్కర్లేదు. మనం చేసే పాపాల్లో సులువుగా చేసే పాపం అబద్ధం. అంతేనండి. దానికి ప్లాన్ కావాలి, ఏం అక్కర్లేదండి. దొంగతనం చేయడానికి చాలా పెద్ద ప్లాన్ కావాలండి, స్కెచ్ చేయాలండి. అబద్ధం ఆడటానికి అక్కర్లేదండి, చాలా సులువుగా అబద్ధం ఆడొచ్చండి, ఈజీగా. మొట్టమొదటి అబద్ధకుడు ఎవరండి? సాతాను. అబద్ధం ఎక్కడి నుంచి పుట్టిందండి? ఎవరి నుంచి పుట్టిందండి? సాతాను నుంచి. అబద్ధానికి తండ్రి ఎవరండి? సత్యానికి తండ్రి ఎవరండి? దేవుడండి. అంచేత అబద్ధం అనేది మనిషి సులువుగా చేసే పాపం. అబద్ధం సులువుగా చేసే పాపం. అబద్ధం సులువుగా చేయు పాపం. ఒక మనిషికి అబద్ధం అంటే అసహ్యం కలగాలి. అబద్ధం అంటే అసహ్యం కలగాలి.
ఏం చెప్తే అబద్ధం మీద అసహ్యం కలుగుద్దండి. దేవుడు అబద్ధం ఆడొద్దన్నాడు. అని చెప్తే ఒకవేళ అంటే అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు సామెతలు ఉంది కదండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అన్నాం అనుకోండి, చిచి దేవుడికి అసహ్యమా, నేను అబద్ధం ఆడను అనుకుంటాడండి. అదే ఎఫెసీ పత్రిక 4:25 నీ సహోదరుడితో అబద్ధమాట మానేసి సత్యమే మాట్లాడు అన్నాడండి. ఓహో, దేవుడు అన్నాడు క్రొత్త మందిరంలో సత్యం మాట్లాడమన్నాడు, అంచేత నేను అబద్ధం మానేస్తాను అనుకుంటాడండి. కొంతమందికి అనుకుంటాడండి. అక్కడ అతనికి అది అసహ్యం రాలేదండి, భయం అవ్వలేదండి. అప్పుడు రెండో స్టెప్ ఏంటంటే అబద్ధం ఆడేవాడు సాతాను కుమారుడు అని చెప్పండి. యోహాను సువార్త 8:44 సాతాను అబద్ధికునికి అంటే అబద్ధమాడేవాడికి అబద్ధికునికి తండ్రి. నువ్వు అబద్ధం ఆడితే నీ తండ్రి ఎవడు సాతాను అని చెప్పేసి చిచి సాతాను నేను అబద్ధం అని నిర్ణయించుకుంటాడండి. అప్పటికీ నిర్ణయించుకోకపోతే మూడో స్టెప్ ఉందండి. ఆ మూడో స్టెప్ ఏంటంటే అబద్ధం ఆడేవాడు నరకానికి పోతాడు అనేదండి. ప్రకటన 21:8 అబద్ధమాడువాడు నరకానికి పోతాడు అని చెప్పేసి అంటే అప్పుడు మానేస్తాడండి. అప్పటికీ మానకపోతే ఎవరైనా మీరు చెప్పండి నాకు సమాధానం. అప్పటికే మారకపోతే 4వ వచనం ఏదైనా ఉందండి? నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నా సరే అతను మారలేదంటే వాడు నరకానికి వెళ్ళడానికి సిద్ధపడినాడు అనమాట అండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, అబద్ధం ఆడొద్దని దేవుడు చెప్పాడు అని చెప్పేసి అంటే అది బుర్రకెక్కాలండి. చాలా సున్నితమైన వాళ్ళకి అది బుర్రకెక్కుద్దండి. సున్నితం కాని వాళ్ళకి అది సరిపోదండి, ఆ డోస్ సరిపోదండి. రెండో డోస్ ఏంటంటే అబద్ధమాడేవాడికి సాతాను తండ్రి, సత్యవంతుడికి యెహోవా దేవుడు తండ్రి అది చెప్పినప్పుడు చిచి సాతాను నాకు తండ్రిగా వద్దు అని మార్చుకుంటాడండి. ఒకవేళ అప్పటికీ మార్చుకోకపోతే ఒరే నువ్వు నరకానికి పోతావురా అని చెప్పేసి అంటే అప్పుడు మార్చుకోవాలి. అప్పటికీ మారకపోతే అతను నరకానికి వెళ్ళడానికి సిద్ధపడినాడు అనమాట అండి. మనం చేసే తప్పుల్లో, చేసే పాపాల్లో సులువుగా చేసేది అబద్ధం అండి. ఈరోజు మనం బాప్తిజం పొంది ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంకా అబద్ధం ఆడటం మానకుండా బ్రతుకుతున్నామండి. మీలో ఎంతమంది అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకున్నారు? ఎవరన్నా ఉంటే చెప్పండి. ఎంతమంది అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకున్నారు? ఎవరు నిర్ణయించుకోలేదు? వెరీ గుడ్. ఇప్పుడైనా ఎవరైనా నిర్ణయించుకుంటే నాయనా నీ మీద ఒట్టే చెప్తున్నాను, ఈ రోజు నుంచి అబద్ధం ఆడను అని చెప్పి దేవుడి మీద ఒట్టే చెప్పండి. అప్పుడు ఇక మీ లైఫ్లో అబద్ధం ఆడరు. మీరు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల అబద్ధంతోనే బ్రతుకుతున్నారు, అబద్ధికులుగా బ్రతుకుతున్నారు, సాతాను పిల్లలుగా బ్రతుకుతున్నారు. బాప్తిజం పొంది నరకానికి వెళ్ళే మార్గంలో నడుస్తున్నారు. అన్నిటికీ అబద్ధమేనండి. అసలు అబద్ధాలాడే దేశం ఏదంటే మన దేశానికి ఫస్ట్ వస్తుంది. ఇంకేదైనా ఉందండి? మన దేశం కంటే ముందు ఏదైనా ఉందండి?
నాకు అంత ఇన్ఫర్మేషన్ లేదు, నాకు మీకు బాగా ఎక్కువ ఉంటుంది. ఏంటండి? అన్ని దేశాలు అలా ఉన్నాయి. అమెరికాలో అబద్ధం ఆడరండి. ఆడతారా? ఒక ఆయన అమెరికాలో వచ్చాడండి. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, బ్రదరు అమెరికాలో అబద్ధాలు ఆడరండి బ్రదరు, చిన్నపిల్లలు కూడా అబద్ధం ఆడరు బ్రదర్ అని. ఏమండి? ఏమో మన దేశంలో ఎక్కువ అనుకుంటానండి, అన్నిటికీ అబద్ధమేనండి. ఏమో ప్రార్థన లేటుగా వచ్చాను, మా ఆవిడ చేత పడలేదు అంటాడండి, ఏదో బండి ప్యాచ్ చేయలేదు అంటాడండి, ఏదో ఒకటి కారణం చెప్తాడండి. అన్నిటికీ అబద్ధమేనండి. అట్టుపల్లి కొంటకి వెళ్ళినాం, ఆడు 50 రూపాయలు చెప్పాడు, 40 రూపాయలు మాకే పడలేదండి అంటాడు. అబద్ధం కాదండి, మాకే పడలేదు, అబద్ధం అది. అన్నిటికీ అబద్ధమేనండి. మనం అబద్ధం ఆడితే యెహోవా దేవుడు సంతోషిస్తాడా, సాతాను సంతోషిస్తాడండి? సాతాను సంతోషిస్తాడండి, దేవుడు దుఃఖపడతాడండి. మనం సత్యం మాట్లాడితే యెహోవా సంతోషిస్తాడా, సాతాను సంతోషిస్తాడా? యెహోవా దేవుడు సంతోషిస్తాడండి, సాతాను దుఃఖపడతాడండి. ఇప్పుడు మన బ్రతుకుల్లో సాతాను సంతోషపరుస్తున్నామా, యెహోవా దేవుడు సంతోషపరుస్తున్నామా? మన దేవుడని యెహోవా సత్యవంతుడు, యేసు ప్రభు సత్యవంతుడు, పరిశుద్ధాత్మ సత్యస్వరూపైన ఆత్మ, దేవుని యొక్క వాక్యం సత్యం, దేవుని పిల్లలు సత్యవంతులు. కానీ మనం అబద్ధం ఆడితే ఇంకెవరండి ప్రపంచంలో సత్యం మాట్లాడేది? ఎవరండి? అంచేత సత్యం మాట్లాడాలి అనే భావం నరాల్లోకి ఎక్కిపోవాలండి. నేను నిర్ణయించుకున్నాను, అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకున్నాను. నేను అబద్ధం ఆడినాను. అలా ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలందరూ ప్రమాణం చేసుకుని సత్యం మాట్లాడాలి. అందుకు యేసు ప్రభు ఈ విషయం చెప్పాడండి. పాత నిబంధన బాధ ఏంటండి? నువ్వు అప్రమాణం చేయొద్దు, నువ్వు ప్రమాణం చేసి నీ ప్రమాణాన్ని ప్రభువు చెల్లించు, అంటే దేవుడి మీద ఒట్టే సత్యం చెప్పు. మనుషులు దాన్ని తేలిక చేసుకున్నారండి. ఆకాశం తోడంటాడు, దేవుడి మీద ఒట్టంటాడు, భూమి తోడంటాడు, యెరూషలేము తోడన్నాడు, తల తోడంటాడు. మనకైతే ఇంకా చాలా ఒట్లు వచ్చేసినాయండి. ఒట్లో పెట్టి అబద్ధం చెప్తున్నాడండి. అప్పుడు యేసు ప్రభు అంటే ఏమొద్దు, అసలు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. ఏ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండి వెళ్ళడం. అపోస్తలుడైన పౌలు ఎప్పుడన్నా ఒట్టు పెట్టుకున్నాడండి? అపోస్తలుడైన పౌలు ఆయన పత్రికల్లో ఎప్పుడైనా ఒట్టు పెట్టుకున్నాడండి? పెట్టుకున్నాడమ్మా, పెట్టుకున్నాడమ్మా. దేవుడే నాకు సాక్షి, మీరే నాకు సాక్షి, నా మనసాక్షి సాక్షి అని చెప్పేసి అని ఆయన విశ్వాసుల్ని నమ్మించడానికి ఆయన ఖచ్చితంగా ఒట్టు పెట్టుకుని చెప్పాడండి. నేను అబద్ధం ఆడలేదు, నేను సత్యం మాట్లాడుతున్నాను, దేవుడే నాకు సాక్షి అంటాడండి. అలాగా ఓకే. మీరు ఎవరైనా సరే అబద్ధం ఆడకూడదు అని నిర్ణయించుకుంటే దేవుడి మీద ఒట్టేసి ప్రారంభించండి. తమాషకు కూడా వేళకోళంగా కూడా అబద్ధం ఆడద్దు. కొన్నిసార్లు వేళకోళంగా అబద్ధం ఆడతాం. నేను వచ్చేస్తున్నాను అంటుంటే సరదాగా, అంటే ఏదన్నా మాట్లాడుకున్నప్పుడు అంటాను. నేను అలా మాట్లాడతానండి. నేను కొంచెం సరదాగా కాంతి చెప్తూ ఉంటాను. మా అక్క అయితే అలాగ అందండి, రా ఎందుకురా అంటదండి. అలాగన్నా ఎందుకురా, నువ్వు వెళ్ళా కదా అంటదండి. ఓహో నువ్వు విన్నావేంటి ఇక్కడ అసలు. అంటే వేళకోళంగా కూడా అబద్ధం ఆడదు. నాకు ఒక అక్క ఉందండి, వేళకోళం కూడా అబద్ధం ఆడదండి. నేను అప్పుడప్పుడు మా మనవలతోనూ మనవరాలతోనూ అప్పుడప్పుడు వేళకోళంగా చెప్తానండి. ఒకసారి ఒక అబ్బాయితో, అబ్బాయి పేరు ఎనోష్, నీ పేరు ఏం పేరు అన్నా. అబ్బాయి చెప్పలేదండి. నా పేరు చెప్పనా అన్నాడు. నా పేరు ఎనోష్ అన్నాను. వెంటనే మా మనవరాలు ఉందండి అక్కడ, నువ్వు నరకానికి పోతావు అందండి. నీ పేరు ఎనోష్ కాదు, నువ్వు ఎనోష్ అని ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడవు, నువ్వు నరకానికి పోతావు అందండి. అంటే
నేను వేళకోళంగా ఆడానమ్మా అన్న ఆమెకు అర్థం అవుదండి. చిన్నపిల్లండి, మా చిన్నబ్బాయి కూతురు. వేళకోళంగా అన్నానమ్మా అని ఆమెకి అర్థం కాదు. తలకిందులు అయిపోయానండి. అదండి, అలా మనకు చెప్పేవాళ్ళు ఉండాలండి. మనకి నువ్వు అబద్ధం ఆడుతాను నరకలు పోతామని చెప్పేవాళ్ళు ఉండాలండి. అప్పుడు ఏమైనా మన బ్రతుకులు మారుతాయండి. కొంచెం ఆత్మసంబంధ జీవితాన్ని సీరియస్గా తీసుకుందామండి. ఇది చెరిపోయామ్మా, ఇది మీరు రాసేసుకుంటే చెరిపేస్తామండి. అప్పుడు మత్తయి సువార్త 5:33-37కి ఏం రాసుకుందామండి? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండగలను అని రాసుకోవాలండి. అబద్ధం ఆడరాదు. లేకపోతే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను అని రాసుకోవాలి. 5 మత్తయి సువార్త 5వ అధ్యాయం 38-43 42 అండి. 42 ఈ పేరా చదువుతామండి. ఒక్క నిమిషం ఇక్కడ వచ్చిన వేసుకోవాలి. లేవికాండం 19-12. ఒక్క నిమిషం ఉండండి బ్రదరు. లేవియాకాండం 19-12. ఓకే, ఇప్పుడు 38 నుండి. కంటికి కన్ను, కంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వారి వైపునకు ఎడమ చెంప కూడా తెలుపు. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అన్ని తీసుకొని వెళ్ళేలా వారికి నీ పరివస్త్రం కూడా ఇచ్చివేయను. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన వారితో కూడా 2 మైళ్ళు వేయను. నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడుగుకోని వారి నుండి నీ ముఖం తిప్పుకోవాలి. చాలండి. పాత నిబంధన బోధ. కంటికి కన్ను, పంటికి పళ్ళు. కంటికి కన్ను, పంటికి పళ్ళు. కంటికి కన్ను, పంటికి పళ్ళు. ఎక్కడుందండి మాట? అంతే. నిర్గమకాండం 21, 23, 24 వచనాలు. నిర్గమకాండం 21వ అధ్యాయం 23, 24 వచనాలు. హాని కలిగిన ఎడల నీ ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. అంటే ఏంటండి? అంటే ఎవరైనా వచ్చి నా కన్ను పోగొడితే నేను అతని కన్ను పోగొట్టాలి. ఎవరైనా వచ్చి నా చెయ్యికి హాని చేస్తే నేను అతని చెయ్యికి హాని చేయాలి. ఎవరైనా వచ్చి నా కాలర్ కొడితే నేను అతను కాలర్ కొట్టాలి. ఎవరన్నా నా చెమ్మది కొడితే వాడు చెమ్మది కొట్టాలి. ధర్మశాస్త్రం ఉంటుందండి. ఇది ఎందుకు చెప్పుంటాడండి దేవుడు ఇలాగా? నాకు కలిగిన నష్టం అతనికి అర్థం అవ్వాలని. ఇప్పుడు నాకు వ్యవసాయం చేసుకుంటున్నాను, నాకు పంట పండింది, కుప్ప వేసుకున్నాం. నేను అనుకుంటున్నాను ఆ కుప్పను వచ్చేస్తాను, ఈ సంవత్సరం కూతురు పెళ్లి చేస్తాను అనుకుంటున్నాను. నాకు శత్రువు కూడా ఉన్నాడు, కుప్ప కాల్చేసాడండి. నా కుప్పగా తగలబెట్టేశాడండి. నేను ఏడుస్తున్నాను, కుయ్యో మొర్రని ఏడుస్తున్నానండి. వాడు ఎంజాయ్ భోజనం చేస్తున్నాడండి ఆనందంగా. నా శత్రువు కుప్ప కాల్చేసానని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడండి. నేనేమో కుప్ప కాలి ఏడుస్తున్నానండి. ఇప్పుడు నా బాధ ఎప్పుడు తెలుస్తుందండి వాడికి? ఆడు కుప్ప కాల్చేస్తే అర్థమవుతుందండి వాడికి. అంటే నీకు కలిగిన కష్టం, నష్టం వాడికి అర్థం అవ్వాలంటే అది చేయాలి. అది చేయమని అన్నమాట దేవుడు.
కానీ మనుషులు ఏం చేస్తున్నారండి? నేను ఒకని ఎద్దుని చంపేశాను అనుకోండి, వాడు వచ్చి నా 10 ఎద్దులు చంపేస్తున్నాడండి. నేను వెళ్ళి 20 ఎద్దులు చంపేస్తున్నాను, వాడు వచ్చి నా 40 ఎద్దులు చంపేస్తున్నాడు. ఇప్పుడు కలహం పెరుగుతుంది తప్ప తగ్గలేదండి. వాడు నన్ను దెబ్బ కొట్టాడు, నేను 2 దెబ్బలు కొట్టాను. వాడు 4 దెబ్బలు కొట్టాడు, నేను 10 దెబ్బలు కొట్టాను. వాడు 20 దెబ్బలు కొట్టాను, నేను 30 దెబ్బలు కొట్టాను. కలహం పెరిగిపోతుందండి, తగ్గలేదండి. అంచేత యేసుప్రభు ఏమన్నారంటే, ప్రభువు బోధ ఏమిటంటే, ప్రభు బోధ ఏంటంటే, ఎవడన్నా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పు. నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పు. ఎవరో వచ్చి కుడి చెంప మీద కొట్టారు, ఎడం చెంప కూడా తిప్పితే ఏం చేస్తాడండి? ఎడం చెంప మీద కూడా కొట్టేస్తాడండి, కాస్త ఆలోచిస్తాడండి. అప్పుడు ఆగుద్ది అనమాట అండి, అంటే ఆ కలహం ఆగుద్దండి. అందుకు యేసుప్రభు ఏమన్నారంటే, ఆ కలహం ఆగాలి. ఎవడం కొడితే కొట్టొద్దు, ఆగు. అది ఎంత సింపుల్ అంటే, ఒకవేళ భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు, ఆయన ఏదో ఆఫీసులో విసుగ్గా ఉన్నాడు, ఏదో వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడాడు. ఆమె ఏం చేయాలండి? మాట్లాడాలా? మాట్లాడకుండా టీ కలిపి ఇవ్వాలా? మాట్లాడకుండా టీ కలిపి ఇవ్వాలండి. ఆయన ఏదో కొంచెం ఆఫీస్ నుంచి వచ్చారు, కొంచెం టెన్షన్లో ఉన్నారు అని చెప్పి అనుకోవాలండి. ఆమె మాట్లాడితే, నీ ఆఫీసు కూడా నీ ఆఫీసులో ఉంచు, ఇక్కడ కొంచెం ఇంటి దగ్గర చేయకు అని చెప్పేసి ఆమె ఉందనుకోండి, ఏంటో మాట్లాడుతున్నా, ఏంటో మాట్లాడు, అయిపోయింది. టీ తాగడం ఉండదన్న పూట. అంచేత ఒక పురుషుడు మాట్లాడిన స్త్రీ మాట్లాడకూడదండి, ఇక్కడ స్త్రీ మాట్లాడింది పురుషుడు మాట్లాడకూడదండి. మా ఇంట్లో ఆ నియమం ఉంటుందండి. మా నాన్నగారు అయితే ఆ గ్రామంలో మేస్టర్ అండి. ఆయన గ్రామంలో ఎవరైనా దెబ్బలాడుకుంటే ఆయన అక్కడ ఉండేవాడు కాదండి. చెంబు తీసుకుని నీళ్ళు పట్టుకుని ఊరి చివరికి వెళ్ళిపోయాడు. చెంబు అంటే అప్పుడు ల్యాప్టాప్ లేవండి, స్టూల్స్కి వెళ్ళాలంటే చెంబు తీసుకుని నీళ్ళు పట్టుకుని ఊరి చివరికి వెళ్ళిపోయేవారు అనమాట. అంటే ఆయనకు స్టూల్స్కి వచ్చి కాదు, ఇక్కడ ఉండకూడదు అని వెళ్ళిపోయాడండి. అది ఆయన సిస్టమ్ అండి. అది ఒకవేళ నా భార్య ఏమైనా మాట్లాడితే నేను మాట్లాడినండి, ఒకవేళ నేనేమైనా మాట్లాడితే ఆమె మాట్లాడదండి, అంతే. చేత మాట్లాడకూడదండి. చిన్నప్పుడు ఎవరో కథ చెప్పారండి. ఆ కూతురు అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న అసలు ఆయనకి నాకు అసలు పడట్లేదు నాన్న అందటండి. అప్పుడు నాన్న అన్నాడట, అమ్మ నీకేం పర్లేదు, నేను నా దగ్గర అరుకు ఉంది, నీకు అరుకిస్తాను, ఆ అరుకు వాడితే నీకు అసలు ఆయనకి నీకు దెబ్బలాట్లు రావన్నాను. ఈయన నా ప్రతి చచ్చిపోతున్నాను అన్నాను. అప్పుడు ఆయన ఏదో రంగు నీళ్ళు ఇచ్చాడటండి. ఇచ్చి ఆయన బయట నుంచి వచ్చేటప్పుడు, నువ్వు నోట్లో నీళ్లు పోసుకుని అరికేసుకుని మింగొద్దు, నోట్లో ఉంచుకో అన్నాడట. అలాగే నాన్న అందట. ఆయన వచ్చాడట, ఏదో మాట్లాడతాడు, ఏమేమో అరుకు నోట్లో వేసుకుంది, మింగలేదు, ఏం సమాధానం చెప్పలేదు. ఇంకేదన్నాడు ఏం సమాధానం చెప్పలేదు. భోజనం పెట్టింది, స్నానం నీళ్ళు భోజనం పెట్టింది, పడుకున్నాడు. అప్పుడు మూసిందటండి. ఇంకేం దెబ్బలాట్లేదు. నాన్న మందు బాగా పనిచేసింది నాన్న అందటండి. ఆ తండ్రికి అర్థమైందండి, అమ్మ నీ నోరు మంచిది కదే, అందుకే మీ ఆయనకి నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అరికిచ్చాడటండి తండ్రి. అంటే అక్కడ చిన్న స్టోరీ ఏంటంటే, నువ్వు ఎదురు మాట్లాడొద్దు, నువ్వు ఎదురు మాట్లాడితే ప్రాబ్లం వస్తుంది అలాగండి. అంచేత కలహం పెరగకూడదండి. కంటికి కన్ను పంటి పళ్ళు అంటే కలహం పెరుగుద్దండి. కుడి చెంపది కొట్టి ఎడ చెంప తిప్పితే కలహం ఆగిపోద్దండి, సమస్య ఆగిపోద్దండి. అప్పుడు దీన్ని ఇంకా వివరంగా చెప్పారు ఆయన. యేసుప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, అంటే నేను రాయి మీరు రాసేసుకోండి, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి అంగీ తీసుకుంటే పై వస్త్రం కూడా ఇచ్చే. అంగీ తీసుకుంటే పై వస్త్రం కూడా ఇచ్చివేయము.
గెలవడాన్ని నీ మీద వ్యాజ్యమాడి కలహమాడి అంగీ తీసుకుంటే పై వస్త్రం కూడా ఇచ్చేసాయి. ఒకడు మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు. మైలు దూరం రమ్మని రెండు మైళ్ళు వెళ్ళు. రెండు మైళ్ళు వెళ్ళు. నిన్ను అడుగువానికి ఇయ్యి, అప్పు అడగగోరువాని నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. నిన్ను అడుగువానికి ఇమ్ము. అప్పు అడగగోరువాని నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. ఇదండి యేసుప్రభు బోధ. ఇప్పుడు అంగీ తీసుకుంటే అంటే బలవంతం చేసి వ్యాజ్యమాడి అంగీ తీసుకుంటే పై వస్తువు ఇచ్చేసి, ఒక మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే 2 మైళ్ళు వెళ్ళు. ఎవరన్నా అడిగితే ఇవ్వు, అప్పటికి ముఖం తిప్పవద్దు అని చెప్పేసి అన్నాడంటే, అంటే ఈ మాటల్లో యేసుప్రభు ఏం చెప్పాలనుకుంటున్నారండి? దానికి ఒక మాట చెప్పండి. యేసుప్రభు ఏం చెప్పాలనుకుంటున్నారండి? అంటే ఎదురాడమన్నారా, లేకపోతే చెప్పినట్టు అంటే వాళ్ళు ఏది కోరుకుంటే చేసే అన్నారా? అంతేనండి. నువ్వు వ్యతిరేకంగా మాట్లాడొద్దు, అటు కోపం రేపే మాటలేం పనులు చేయొద్దు, వ్యతిరేకమైన పనులు చేయొద్దు. వాడు ఏదన్నట్టు చెయ్యి. అది కొంచెం కష్టం అవుద్ది. ఇప్పుడు నిన్ను అడిగేవానికి ఇవ్వు అని చెప్పేసి అంటే ఏదన్నా కావాలంటాడు. ఇప్పుడు అప్పులు అడిగేవాళ్ళు ఎక్కువైపోయారండి. ఇప్పుడు అప్పు అడిగినోడికి ఇచ్చేస్తే వాడు తీర్చడండి. చర్చెస్లో కూడా అప్పులు అడిగేవాళ్ళు ఉన్నారు కదండి. అప్పు చేయడం అనేది అవసరమా, అదొక అలవాట? రామారావు గారు, అప్పు చేయడం అవసరమా, అప్పు చేయడం అలవాట? కష్టమైన ప్రశ్న అండి. చూడ మాట్లాడలేదు. అప్పు అవసరమా, అలవాట? అంటే కొన్ని సందర్భాల్లో అప్పు అవసరమే, కానీ ఎక్కువ సందర్భాల్లో అప్పు చేయడం అనేది ఒక అలవాటు అండి మనిషికి. అప్పు ఎప్పుడు చేయొచ్చండి? అమ్మకు బాగుపోతే అప్పు చేయి, భార్య డెలివరీకి అప్పు చేయి, కొడుకుని కాలేజీలో జాయిన్ చేసినప్పుడు అప్పు చేయి. ఈ పూట మాంసం కూరకు అప్పు చేయకో, దరిద్రం అండి అది. ఈ పూట చికెన్ తెచ్చుకోవాలని అప్పు చేయకూడదండి, తాగడానికి అప్పు చేయకూడదండి. ముఖ్యమైనదండి, అమ్మ బాగోపోయినా అప్పు చేయొచ్చు, భార్య డెలివరీకి అప్పు చేయి, పిల్లోడు స్కూల్కి అప్పు చేయి, పిల్లోడు కాలేజీకి అప్పు చేయి. నాకు తెలిసినప్పుడు ఉన్నాడండి, ఆయన దగ్గర అప్పు తీసుకుని చికెన్ పకోడీ తీసుకుని ఇంటికి వెళ్తాడండి. అడిగి వాల్యూ లేనోడండి, వాల్యూస్ తెలియనోడండి, దానికి అప్పు చేయకూడదండి. కొంతమందికి అప్పు అలవాటు అండి, హ్యాబిట్ అండి. అది ఒక 1000 రూపాయలు కావాలి, 10,000 అప్పు చేస్తాడండి. ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ 9,000 ఎంజాయ్ చేస్తాడండి. అలాంటి వాళ్ళు లేరండి బ్రదరు. బ్యాంక్ ఆఫీసర్ గారు, మీ దగ్గరికి చాలామంది వస్తారండి అన్నాడు బ్యాంక్కి. ఎక్కువ మంది అండి, అమ్మా చాలామంది అండి. నేను ఎంతోమంది చూసి చెప్తున్నాండి ఈ మాట. ఎవరైనా సహోదరులు వచ్చి నిన్ను అప్పు అడిగితే ఏం చేయాలి?
ఇస్తే మళ్ళీ అతను ఇవ్వడు, గ్యారంటీ ఇవ్వడు. మరేం చేయాలండి? బాబు నేను వచ్చి 10,000 అడిగానండి. నేను 10,000 ఇచ్చే స్తోమత ఉన్నవాడు కాను. నేను నీకు 2,000 ఇవ్వగలను. ఇదిగో 2,000 నువ్వు నాకు ఇవ్వద్దు ఇక అని ఇచ్చేసే, వదిలిపెట్టేసే. మరలా వస్తాడండి, అప్పుకి రాడండి. అంతేనండి. ఇప్పుడు 10,000 ఇచ్చాం, అది తీర్చడు సరిగదా. ఆ రోజు నుంచి ఆయన మన శత్రువు. ఇంతకుముందు బ్రదరు 100 అనేవాడు, ఇప్పుడు అలాగే వెళ్ళిపోతాడు నమ్మకం తిప్పుకొని. ఎందుకంటే శత్రుత్వం అని చేత చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. ఎవరన్నా మీ దగ్గర నిన్నగా జీతం వచ్చింది అంటాడండి. జీతం వస్తే నీకు ఇవ్వటానికా? నాకు బోళ్ళని పనులు నన్ను దేవుడికి ఇవ్వటానికి, మా అమ్మ మా నాన్నకి పంపించడానికి, నా పిల్లల ఫీజుకి, నా ఇంటి అద్దెకి, నా పాల డబ్బాకి, నా పాలు బిల్లుకి, కిరాణా బిల్లుకి, నాకు బోళ్ళని పనులు నీకు ఇవ్వటానికి కాదు. నాకు నిన్న వచ్చిన చందా, నాకు నిన్న వచ్చిన జీతం నీకు ఇవ్వటానికి కాదు. మాకు చిన్నప్పుడు అలా జరిగిందండి. మా జీతం వచ్చిందండి, నాకు జీతం 22 తారీఖున వస్తుందండి. ప్రతి నెల 22 తారీఖు జీతం వస్తుంది. 22 తారీఖున వచ్చేవారండి, బ్రదర్ మీకు నిన్నగా జీతం వచ్చింది, మాకు డబ్బులు ఇవ్వండి. ఎక్కడున్నాయండి? నాకు నేను చదివేసుకున్నానని చెప్పేసి అంటే, ఇప్పుడు రేపు ఫస్ట్కి ఇంటద్ది కడతారు కదా, ఆ ఇంటద్ది డబ్బులు ఇవ్వండి. నేను ఇంటద్ది డబ్బులు మీరు ఇంటి అద్దె ఇచ్చినప్పుడు నేను ఇచ్చేస్తాను. నేను అంత క్యాల్కులేట్ చేసి వచ్చేవారండి. ఇక తప్పించకుండా ఉండేది కాదండి, ఇచ్చేవాళ్ళండి. ఫస్ట్ టైం ఇవ్వడు జీతం, అతను ఫస్ట్ టైం ఇవ్వడు. మాకు ఇంటద్ది కట్టే డబ్బులు ఉండవు. మాకు అంత భయంకరం అండి. సహోదరులేనండి, మనం కన్వర్ట్ చేసిన వాళ్ళే ఇంత ప్లే చేస్తాడు మనతో. మేము అవన్నీ అనిపించామండి. చేత ఎవరైనా ఒప్పు అడిగినప్పుడు ఇవ్వకపోతే నొచ్చుకుంటాడు. మనం ఎవరిని నొప్పించొద్దాం. మనం ఇవ్వగలిగినంత కొంత ఇచ్చేసి దండం పెట్టేసేయండి. అలాగండి. దేవుని చిత్తమైతే అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేద్దామండి. అందరినీ సంతోషపరచడానికి ప్రయత్నం చేద్దామండి. తప్పు చేసి కాదు. అలాంటిది యేసు ప్రభు చెప్పారండి. ఈ నియమాలు కానీ పాటించగలిగితే ఒక మనిషి ప్రశాంతంగా బ్రతుకుతాడండి. కాదంటే ప్రశాంతంగా బ్రతకలేడండి. ఎక్కడ వెళ్దామా? ఇక్కడ వెళ్దాం. ఇది చేరిపోయామా? ఇది చేరిపోతాయి. దీనికి ఏమి రాద్దామండి? ప్రతీకారం తీర్చుకోవద్దు. కంటికి కన్ను పంటికి పళ్ళు అంటే ప్రతీకారం తీర్చుకుంటాం. ప్రతీకారం తీర్చుకోవద్దు. ప్రతీకారం తీర్చుకుంటాం అనేది మనందరికీ మన అమ్మమ్మోళ్ళు కానీ మన అమ్మోళ్ళు కానీ నేర్పేశారండి. మనందరికీ ప్రతీకారం తీర్చుకుంటూ తెలుసండి. ఎవడన్నా ఏదైనా చేస్తే నేను ఆడికి 10 అంతలు ఇస్తాను అంటే డబల్ ఇస్తాను ఆడికి నేను అంటాం కదండి. ఎవరైనా మాట అంటే వాడికి 10 మాటలు అంటాం. అది ప్రతీకారం తీర్చుకుంటే నరనరాల్లో ఉంది మనకి. కానీ యేసుప్రభు ఏమంటారు? ప్రతీకారం తీర్చుకోవద్దు. ప్రతీకారం తీర్చుకుంటే సంబంధించి నేను చిన్న కథ చెప్తానండి. ప్రతి బిడ్డ అమ్మమ్మల ఇంట్లో పుడతాడండి, అమ్మమ్మల ఇంట్లో పెరుగుతాడండి. ఒకవేళ అమ్మమ్మల ఇంట్లో చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ తిరుగుతున్నాడు, ఆడుతున్నాడు. ఆ గవిడి దగ్గర పడిపోయాడు. గవిడి దగ్గర పడిపోతే ఏడుస్తాడు. అమ్మమ్మ వచ్చేంది అతను పరిగెత్తి వెళ్ళి ఆ పిల్లని ఎత్తుకుంటుంది. అమ్మ నాన్న ఎవరమ్మ అని ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడు అమ్మమ్మ ఏం చేద్దండి? అంటే నువ్వు పడిపోవడానికి కారణం ఎవరు? ఇదిగో ఈ గవిడి అని చెప్పని గవిడిని తండ్రుతుంది అమ్మమ్మ. అప్పుడు కిలకిలకిల నవ్వుతాడండి. కొన్నిసార్లు మేనమామ ఆ పిల్లోడిని ఎలాగ అన్నాడు అనుకోండి, ఏడుస్తాడు కియ్యమని. అమ్మమ్మ ఎత్తుకుని ఎవరమ్మా మాయనా అని మాయని పడద్దండి. అప్పుడు కిలకిల నవ్వుతాడండి. అప్పుడు ఏమి నేర్పామండి మనం? అంతే, ప్రతీకారం తీర్చుకుని నేర్పుతామండి. మనకు తెలియదండి సంగతి. అబద్ధం అలాగే నేర్పాం, ప్రతీకారం తీర్చుకుంటాం అలాగే నేర్పాం, బూతులు అలాగే నేర్పాం, అన్నీ అలాగే నేర్పుతాం. మనకు తెలీదు.
వాళ్ళ తర్వాత ముదిరిపోతారండి. అంచేత మనకు తెలియకుండానే ఇవన్నీ మన పిల్లలకు నేర్పుతున్నామండి. ప్రతీకారం తీర్చుకోకూడదు. మరి తీర్చుకోకుండా ఎలా ఉంటాం? ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. ఎక్కడ ఉందండి బైబిల్లో? ఎవరైనా చెప్పండి. మీరు ప్రతీకారం తీర్చుకోవద్దు, ప్రతీకారం నేను తీర్చుకుంటాను అన్నారండి. అమ్మా ఏంటండి? ఒకసారి మీరు అది తీసి ఉంచండి. రోమపత్రిక 12 అధ్యాయం, రోమపత్రిక 12 అధ్యాయం 17వ వచనం నుండి. రోమపత్రిక 12 అధ్యాయం 17వ వచనం నుండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి నీ చేయవద్దు. ఎవరైనా కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దు. మనుషులందరి దృష్టికి సమాధానంగా ఉండండి. చాలండి. మీరు పగ తెచ్చుకోవద్దు. పగ తెచ్చుకుంటాం నా పని. ఒకవేళ ఎవరో కుడిచా మీద కొట్టాడు, 1 కేజీ దెబ్బ కొట్టాడు, నేను తిరిగి కొట్టాను. నేను కేజీ దెబ్బ కొట్టగలనా? తక్కువ దెబ్బ కొడతానేమో, లేదా ఇంకా ఎక్కువ కొడతానేమో. దేవుడైతే ఏం చేస్తాడండి? ఎంత కొట్టాలో అంత కొడతాడండి. అంచేత పగ తీర్చుకుంటా నా పని అన్నాడండి. నేనే ప్రతిఫలం ఇస్తాను, నువ్వు ప్రతిఫలం ఇవ్వకు, నీకు తెలియదు, అది వదిలిపెట్టేసే. కానీ మనం దేవుడి స్థానంలోకి వెళ్ళిపోయి ప్రతీకారం తీర్చుకోవడం ప్రయత్నం చేస్తున్నామండి. అంచేత ప్రతీకారం తీర్చుకోవద్దు. అది క్రిస్టియన్ స్పిరిట్, అది క్రిస్టియన్ టీచింగ్, అది యేసుప్రభు బోధ. ఎంత సహనం కావాలండి అలా చేయాలంటే? మిమ్మల్ని ఎప్పుడైనా మీ ముఖం మీద ఎవరైనా తిట్టారా? తిట్టినప్పుడు ఏమి అనకుండా, ఒరే నువ్వు ఉంటాడు రా, నీ పోబాలు ఉంటాడు రా అనకుండా మనం ఆగగలిగామా? ఆగగలిగితే యేసుప్రభు బోధన పాటిస్తున్నాం అనమాట అండి. ఒకవేళ మనం వెంటనే మనం కూడా అలాగే మాట్లాడితే మనం యేసుప్రభు బోధన పక్కన పెట్టాం అనమాట అండి. దేవుని స్తోత్రం. నన్ను కొన్నిసార్లు ఎవరైనా నన్ను అలాగన్నప్పుడు అని మౌనంగా ఉన్నాను అంతేనండి, ఏమనకుండా. ఆ తర్వాత నాకు అర్థమైందండి, అలాగే నేను అమ్మాయి దేవుడు నన్ను కాపాడాడు అనుకుంటానండి, సంతోషిస్తానండి, దేవుని స్తోత్రం చెప్తానండి. నా జీవితంలో చాలా సంఘటనలు, తర్వాత బాధపడతానండి, ఇలాగన్నాడు అనుకుంటాను. అది అనుకోవచ్చు, నాకు తప్పేం కాదు. కానీ అతని ముఖం మీద అతను తిరిగి అంటే మాత్రం తప్పు. నేను అనలేదండి, నేను అలాంటి ప్రాక్టీస్ చేశానండి. కొన్ని సంఘటనలు కొన్ని చాలా సంఘటనలు ఉన్నాయి అలాంటివి. ఓకే, దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం ఈ వాక్యాన్ని, అంటే తర్వాత చూస్తాను వాక్యాన్ని, ఈ భావాన్ని అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ కారులో ఉన్నాయా కాగితాలు ఏమన్నా, ఆనంద్ గారు ఇచ్చిన కాగితాలు ఏమన్నా ఒకవేళ ఉన్నాయేమో, ఒకవేళ నేను అందరికి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే బైబిల్లో ఆ వాక్యం బైబిల్లో పెట్టుకునేటట్టు, ప్రతిరోజు అది చదువుకునేటట్టు, ఒకసారి చూసేటట్టు. తర్వాత మాట అండి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టు. అంటే వ్యతిరేకించే వ్యక్తి ఏం పెట్టాలటండి? పెట్టగలమండి? మనల్ని వ్యతిరేకించే వ్యక్తి మనం భోజనం పెట్టగలమా? మన స్నేహితులకు పెడతాం, మనల్ని ప్రేమించే వాళ్ళకి పెడతాం, మన విరోధికి భోజనం పెట్టలేమండి. కానీ యేసుప్రభు ఏమంటారు? విరోధికి భోజనం పెట్టు. నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టు. నీ శత్రువు దప్పుకుంటే అతనికి దాహంగు. అది యేసుప్రభు మనసు. అతనికి ఎలా ఉంటుందండి? నువ్వు భోజనం పెట్టినప్పుడు అతను అలా ఫీల్ అవుతాడు. నిప్పులు తల మీద కుప్పగా పోస్తే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాడటండి. ఈ మాట ముగించేస్తున్నాడండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు. ఎలాగండి? అది ఎవరు చెప్తారండి? మేలు చేత జయించబడద్దు, కీడు చేత జయింపబడద్దు, మేలు చేసి కీడు జయించు. అది వివరించండి ఎవరైనా ఒకరు నిలబడి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు. ఎవరు చెప్తారండి?
ఇప్పుడు సమర్పణ కన్నా నాకు ఏదో కీడు చేశారు, నేను ఆయన కీడు చేశాను, నేనేమైపోయానండి? కీడు చేతిలో ఓడిపోయానండి. సమర్పణ కన్నా కీడు చేశారు, నేను మేలు చేశాను. అప్పుడు ఏం చేశానండి? మేలు చేసి కీడుని జయించాను. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది, అత్తరింటికి వెళ్తుంది, ప్రేయర్ పెట్టుకున్నారు. ఆ అమ్మాయి నన్ను డాడీ అంటుంది. అప్పుడు నేను చిన్న ప్రసంగం చేసిన తర్వాత ఈ వచనం చదివి, ఒరే అమ్మ ఈ వచనం నాకు అదేంటో ఎక్స్ప్లెయిన్ చేయరా అన్న. ఏముంది డాడీ, ఇప్పుడు నాకు కీడు చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, నేను కీడు చేయకుండా వాళ్ళకి మేలు చేస్తే నీ కీడుని చేయించాను. ఒకవేళ నేను కీడు చేస్తే కీడు చేతిలో ఓడిపోయాను. వెరీ గుడ్, నువ్వు సక్సెస్ అయిపోతావు, వెళ్ళిపోరా అన్న. అంతేనండి. మనం కీడు చేస్తే మనం కీడు చేతిలో ఓడిపోయాం, మనం మేలు చేస్తే కీడుని మనం జయించాం. అంతేనండి, అంతేనండి. ఇదే మాట 1 పేతురు 3వ అధ్యాయంలో 9వ వచనం అండి. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణను చేయక దీవించుడి. ఈ వాక్యాన్ని ఈ సంవత్సరం ఒక ఏమంటుందని బైబిల్లో గుర్తుగా పెట్టుకుంటాం. ఏమంటారు, ట్యాగ్ అని గుర్తుగా పెట్టుకుంటాం. ఆ కాగితం చేయిస్తున్నానండి, అందరికీ పంచిపెట్టాలండి. మీ బైబిల్ రీడింగ్లో అది ఉంటుంది అనమాట. అది మీరు ఏ చదువుతారో తీసినప్పుడు అలాంటిది ఒకసారి పైకి చూపించు, అలాంటిదండి. ఈ సంవత్సరం వాక్యం అదండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరు కీడుకు ప్రతికీడు చేయకుండా కీడు చేసిన వాళ్ళు కూడా దీవిందాం అనే మెసేజ్ ఇవ్వాలని నా ఉద్దేశం అండి. దేవుని చేత అయితే వచ్చే నెల క్లాస్కి వచ్చినప్పుడు తీసుకొస్తాను. కార్లు ఉన్నాయేమో నాకు అనుమానం అండి. అంటే ఈ స్థాయికి మనం రావాలండి. అది యేసుప్రభు స్థాయి. యేసుప్రభు కీడు చేసిన వాళ్ళు కీడు చేయలేదండి, కీడు చేసిన వాళ్ళు కూడా యేసుప్రభు మేలు చేశారండి. కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణను చేయక దీవించుడి. ఎవరైనా మనం కీడు చేస్తే దేవుడు నిన్ను దీవించును కాక అనాలటండి. అనగలమండి? దేవుడు నిన్ను దీవించును కాక అనాలండి. కీడు చేసిన వాడికి, మనం తిట్టిన వాడిని దేవుడు నిన్ను దీవించును కాక అనాలండి. అంటే వేళకోళంగా కాదండి, తమాషగా కాదండి, సరదాగా కాదండి, రియల్గా అనాలండి, రియల్గా అనాలండి. అదండి క్రైస్తవ స్థాయి, అదండి యేసుప్రభు యొక్క బోధ. 2 వచనాలు వేసుకోండి. రోమపత్రిక 12వ అధ్యాయం 17 నుంచి 21 వరకు. 1 పేతురు 3వ అధ్యాయం 8, 9 వచనాలు. మీరేదో అన్నారండి హెబ్రీ పత్రిక 10:30 ఆ మాట చెప్పేయండి. చాలండి, ఓకే. ఈ వచనాలు వేసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుండి 48 వరకు. ఆఖరి పేర దేవి చిత్తం అయితే 3:30కు ముగించేస్తామండి. ఈ పేర చదవండి బ్రదర్. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడు ఉదయింపు చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుతున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించినట్లుగా మీకు ఎన్ని ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేస్తున్నారు కదా.
మీ సహోదరులకు మాత్రము వందనం చేసినట్ల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక నీవును పరిపూర్ణులుగా ఉండెదరు. చాలండి. నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించు. పాత నిబంధన బోధ. పొరుగువానిని ప్రేమించు, శత్రువును ద్వేషించు. శత్రువును ద్వేషించు అని దేవుడే చెప్పాడండి. ఎందుకు చెప్పుంటాడండి? ఇప్పుడు నాకు శత్రువు ఉన్నాడు, అతను ద్వేషిస్తున్నాడు నన్ను. అతను ద్వేషిస్తే నేను ఎంత బాధపడతానో అతనికి ఎప్పుడు అర్థం అవుద్దండి. నేను అతను ద్వేషించినప్పుడు అర్థం అవుద్దండి. అందుకు చెప్పాడండి దేవుడు ఆ మాట. ఓకే, పొరుగువాడిని ప్రేమించు. ఎవరండి పొరుగువారు? ఇశ్రాయేలీలు. శత్రువుని ద్వేషించు. ఎవరండి శత్రువుడు? కనానీయులు, 7 జాతుల వాళ్ళు, అమలేకీయులు, వాళ్ళందరూ 7 జాతుల వాళ్ళు. అమలేకీయులు అయితే అసలు ఆ పదమే ఉంటుంది, వీళ్ళు చంపేసేయండి అన్నాడు దేవుడు. ఓకే, అప్పుడు ప్రభు బోధ ఏంటండి? యేసు ప్రభు బోధ ఏంటండి? మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు శత్రువును ప్రేమించు, హింసించే వరకు ప్రార్థన చేయి. శత్రువును ప్రేమించు. శత్రువును ప్రేమించు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. అదండి యేసుప్రభు బోధ. అంచేత క్రైస్తవుడు అయిన తర్వాత మనం ప్రాక్టీస్ చేయవలసింది ఏమిటండి? ఎవరైనా మనకు శత్రువులు ఉంటే మనకెవరు శత్రులు లేరు. ఒకవేళ ఎవరైనా నన్ను శత్రువుగా చూస్తే అతను నేను ప్రేమించాలి. ఎవరికైనా అలాంటి అనుభవం ఉందండి? ఎవరైనా మన పట్ల శత్రుత్వం కలిగి ఉంటే మనం వాళ్ళు ప్రేమించటం, అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందండి? ఏమండి? అవట్లేదండి. దిగుదామండి, దిగుదామండి. తెక్కపోతే అవదండి, దిగుదామండి. ఓకే, మనం ఒకవేళ ఎవరిని హింసించకపోవచ్చు, మనల్ని హింసించే వాళ్ళు ఉంటారు. హింసించే వారి కొరకు ప్రార్థన చేసిన అనుభవం ఉందండి? హింసించే వారి కొరకు ప్రార్థన చేసిన అనుభవం. అత్తగారి కోసం ప్రార్థన చేస్తున్నామా? ఓకే, పాపం అత్తగారులకు ఒక బిరుదు వచ్చేసిందండి. అత్తగారు అంటే హింసిస్తుందని. అంటే హింసించిన అత్తగారులు ఉండొచ్చు, కానీ ఎక్కువ మందికి వాళ్ళు హింసించకపోయినా సరే వాళ్ళకి ఒక బిరుదు వచ్చేసిందండి, అత్తగారు హింసిస్తుంది అని. అత్తగారి కోసం ప్రతి కోళ్ళు ప్రార్థన చేయాలండి. ఓకే, ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని విషయాలు మాట్లాడారు యేసు ప్రభు. అదేంటంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపజేయటం.
నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించటం. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కురిపించటం. ఎవరి స్థాయి అండి ఇది? చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుడు ఉదయింపజేయటం, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించడం ఎవరి స్థాయి అండి అది? దేవుని స్థాయి. మనమైతే చెడ్డోళ్ళకి నష్టం కలిగిస్తాం, మంచోళ్ళకి మేలు చేస్తాం, నీతిమంతులకి మేలు చేస్తాం, అనీతిమంతులకి కీడు చేస్తాం. మన చెడ్డోళ్ళైనట్టు కూడా దేవుడు ఏంటంటే భౌతిక ఆశీర్వాదాలు నీతిమంతులకి అనీతిమంతులకి సమానంగా ఇస్తున్నాడండి. నీతిమంతులకి అనీతిమంతులకి సమానంగా ఇస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆ నీతిమంతులకు మాత్రమే ఉంటాయండి. అలాగండి. ఓకే, అది దేవుడి స్థాయి. ఒకవేళ మనం ఎలా చేయగలిగితే మనం దేవుడి కుమారులు అవుతాం. నలభై 46వ వచనం, మీరు మిమ్మల్ని ప్రేమించేవారనే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? ప్రేమించేవారినే ప్రేమించటం. అమ్మ స్త్రీలు ఓ మాట చెప్పండి అమ్మా, పురుషులు ఎవరు మాట్లాడొద్దు. ప్రేమించిన వాళ్ళనే ప్రేమించటం, ప్రేమించే వాళ్ళనే ప్రేమించడం ఎవరి స్థాయి అండి అది? ఎవరి స్థాయి అండి అమ్మా? ఎవరి స్థాయి అండి? ఒకసారి బైబిల్ చూడండి, 46 చూడండి. 46వ వచనం, మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును? సుంకరులను అలాగ చేస్తున్నారు కదా, ఎవరి స్థాయి అంటే అది? సుంకరుల స్థాయి. సుంకరుల స్థాయి. సుంకరులు అంటే పన్నులు వసూలు చేసేవాళ్ళు. పన్నులు వసూలు చేసేవాళ్ళని యూదులు ఎలా చూసేవారండి? పాపుల్లో చూసేవారండి. అంటే గవర్నమెంట్ ఏమో 10 రూపాయలు వసూలు చేయమన్నారు అనుకోండి, వీళ్ళు 20 రూపాయలు వసూలు చేసేవారు. అంచేత వాళ్ళని చాలా నీచుల్లాగా హీనుల్లా చూసేవారండి, పాపుల్లో చూసేవారండి. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, నీ స్థాయి ఏంటి? ఆ సుంకర స్థాయి అని ఇది. ప్రేమించామంటే ప్రేమిస్తే నువ్వు సుంకర స్థాయి ఇది అన్నాడు అనమాట అండి. వాళ్ళు తట్టుకోలేరు ఆ పదాన్ని. ప్రేమించిన వాళ్ళు ప్రేమించడం గొప్పే ఉందండి, అది సుంకర్లు కూడా చేస్తారు పనిని. ఇంకా తర్వాత ఇంకో మాట ఉంది. ఆ మాట ఏంటంటే, సహోదరులు 47వ వచనం, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల. మీరు ఎక్కువ చేసేది ఏంటి? అన్ని జనులు కూడా అలాగే చేస్తారు, అన్ని జనులు కూడా అలాగే చేస్తారు కదా. ఒక్క నిమిషం. సహోదరులకు మాత్రం వందనం చేయటం. సహోదరులకు మాత్రము వందనము చేయుట, అది ఎవరి స్థాయి అండి? పాపుల స్థాయి. సరే, అన్ని జనుల స్థాయి. ప్రేమించే వాళ్ళే ప్రేమించడం సుంకర స్థాయి. సహోదరులకు మాత్రమే వందనం చేయడం, వందనం చెప్పిన వాళ్ళకే వందనాలు చెప్పడం, అది అన్ని జనుల స్థాయి. మనందరికీ ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంటుందండి. చర్చికి వస్తాం, ఆరాధనకు వస్తాం, మనకు తెలిసిన వాళ్ళందరికీ వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్, వందనాలు. ఈయన ఎప్పుడు కొత్తగా వచ్చాడండి, ఆయనకు వందనాలు చెప్పం, పక్క వెళ్ళిపోతాం. ఆయన చేయకూడదా? కొత్త వాళ్ళకి వందనాలు చెప్పాలండి.
కొంచెం మార్చుకుందామండి. నువ్వు తెలిసిన సహోదరులకి వందలు చెప్పేవాళ్ళకి వందలు చెప్తే అది అన్యుల స్థాయి. కొత్త వాళ్ళకి వందలు చెప్పాలండి. మేము మద్రాసులో బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు అమెరికన్స్ వచ్చేవారండి టీచ్ చేయడానికి. వాళ్ళు అందరికీ గుడ్ మార్నింగ్ అనేవారండి. మనకేమో రావడం ఉండదండి. ఎప్పుడు చూడనోడు కూడా హాయ్ హౌ ఆర్ యూ గుడ్ మార్నింగ్ అనేవాడండి. ఇదే తెలియదు కదండి, అంతే అది మర్యాద. అందరితో మాట్లాడేయటం, అందరిని విష్ చేయటం, అందరితో కలుపుకోలుగా ఉండటం అది వాళ్ళ సాంప్రదాయం. మనమేమో అలా ఉంటామండి. తెలిసిన వాళ్ళకి మాత్రం వందలు చెబుతామండి. తెలిసిన వాళ్ళు కనపడితే నవ్వుతామండి. ఎప్పుడైనా రోడ్డు ఉండడానికి మన వీధి ఉట్టాకు వచ్చిన వ్యక్తికి ఎప్పుడైనా వందలు చెప్పామా? చెప్పమండి. ఏం చెప్పకూడదా? చెప్పాలండి. మన వీధి ఓడవటానికి వచ్చిన వ్యక్తికి వందనాలు చెప్పాలండి. గుడ్ మార్నింగ్ బాబు, బాగున్నావా? ఎంత ఆనందపడతాడండి. కొంతమంది మనం వందనాలంటే అంటాడండి. కనీసం చెయ్యత్తలేరండి వాళ్ళు, ఆ మాట అనలేరండి. ఆ స్థాయికి ఎవరు ఎదిగిపోవద్దు, వద్దు, అంత స్థాయి వద్దు. ఎవరన్నా వందలు చెబితే చెప్పకుండా వందలు చెప్దాం, చెప్పనోడికి వందలు చెప్దాం, ఆ స్థాయికి వెళదాం. ఓకే. పాత నిబంధనలో పొరుగువాడిని ప్రేమించు, శత్రువుని ద్వేషించు అని యేసుప్రభు బోధ ఏంటంటే శత్రువుని ప్రేమించు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. నువ్వెవరితోనూ శత్రుత్వం కలిగి ఉండద్దు. ఎవరైనా నిన్ను శత్రువుగా భావిస్తే వాళ్ళని ప్రేమించు. అది నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దామండి. నువ్వెవరిని హింసించొద్దు. ఎవరైనా నిన్ను హింసిస్తే మాత్రం వారి కోసం ప్రార్థన చేయి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. ఒక నిమిషం కూడా ఆగుదామండి. మీరు ఎవరైనా ఎవరి చేతన్నా హింసించబడుతున్నారా? ఒక్క తలకాయ ఇవ్వలేదండి. ఎవరు మిమ్మల్ని హింసించట్లేదా? అమ్మయ్యా, ఓకే. ఎవరైనా మిమ్మల్ని హింసిస్తుంటే ఎవరైనా హింసిస్తున్నారని చెప్పారు, ఏం చేస్తారు మీరు? వాళ్ళ కోసం ఏం చేస్తారు? ఇక్కడ యేసుప్రభు చెప్పింది కాదు, మీరు చేసేది చెప్పండి. ఆ యేసుప్రభు చెప్పింది మాకు తెలుసు. మీరేం చేస్తున్నారో చెప్పండి. అది అంచేత ఎవడన్నా హింసిస్తున్నాడు మనకెక్కడ దొరుకుతుంది ఛాన్స్? ఎప్పుడు మనల్ని అంత చూద్దామని అనుకుంటామండి. అది ఎవరి స్థాయి అండి? అది లోకం స్థాయి అండి. ఒకటి, వాడికి టైం దొరికిన వాడు వాడి సంగతి చూద్దాం అనుకుంటామండి. రెండు, దేవుడు చూసుకుంటాడు రా అంటామండి. అంటే అర్థం ఏంటండి? దేవుడు నిన్ను నాశనం చేస్తాడా అని కోరికండి మనం కోరుకుంటున్నామండి. దేవుడు చూసుకుంటాడంటే అర్థం ఏంటండి? నేను నీకు కీడు చేయలేను, దేవుడైతే సరిగ్గా చేస్తాడు, నీకు కీడు జరగాలని కోరుకుంటాను. మంచిదా తప్పండి? మంచిగా చెడు, అది చెడ్డదండి. వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేయమండి. అది మంచిదా చెడ్డదండి? చెడ్డది. వాళ్ళ గురించి ప్రార్థన చేయకపోవడం చెడ్డండి. మనం చాలామంది వాళ్ళ గురించి ప్రార్థన చేయమండి. మన ప్రార్థనలో ఆ అంశం ఉండదండి. ఉంటుందండి? మనల్ని హింసించే వారి అంశం ఉందండి. నా భార్యను దీవించు, నా భర్తను దీవించు, నా కొడుకుని దీవించు, నా కూతురు దీవించు, నా కోళ్ళని దీవించు, నా అల్లుడు దీవించు, మా అమ్మని దీవించు, మా మామని దీవించు, మా తాతను దీవించు అన్నాం తప్ప నన్ను హింసించేవాడిని దీవించు అని ప్రార్థన చేసామా? వాడి పేరు ఉందా మన ప్రార్థన లిస్టులో? ఇప్పుడు యాడ్ చేయాలండి దీన్ని. ఒకటి, సమయం దొరికితే వాడిని హింసిద్దామని చూస్తాం. రెండు, వాళ్ళు దేవుడు చూసుకుంటాడు అంటాం, అది తప్పు. మూడు, వాళ్ళ గురించి మాట్లాడడం, ఆ మూడు తప్పేనండి. నాలుగవది, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, అది రైట్ అండి. ఇంకా మనం ఆ స్థాయికి రాలేదండి. ఏ స్థాయికి? మన ప్రార్థన లిస్టులో మనం హింసించే వాళ్ళని యాడ్ చేయలేదండి. గమనించారండి? మనం హింసించే వాళ్ళని మన ప్రేయర్ లిస్టులో పెట్టుకోవాలండి. మీరు ఎవరైనా ఎవరి కోసం ప్రార్థన చేయాలో పేపర్ మీద రాసుకుంటారా? మంచిదమ్మా. ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలో లిస్ట్ ఉండాలండి.
విద్యార్థుల కోసం ప్రార్థన చేయాలండి, నిరుద్యోగుల కోసం ప్రార్థన చేయాలండి, వివాహం కావాల్సిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి, బిడ్డలు లేని వారి కోసం ప్రార్థన చేయాలండి. నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది, అయ్యా మాకు పెళ్ళి రాత్రి ఒక ఆమె వచ్చి దగ్గరికి వచ్చి, అయ్యా పెళ్ళి 7 సంవత్సరాలు అయిందండి, మాకు పిల్లలు లేరండి, ప్రార్థనలు పెట్టుకోండి అని ఆమె అడుగుతుంటే నాకు చాలా కష్టం అనిపించిందండి. మరి ఆయన ఎప్పుడు కనికరిస్తారో తెలియదు, ఆయన కనికరించాలి. నేను అదే ప్రార్థన చేశాను, తండ్రి వాళ్ళని కనికరించు, వాళ్ళని తృప్తిపరచు అని చెప్పేసి అని ప్రార్థన. చాలామంది బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి. నిరుద్యోగులు ఉన్నారు, ప్రార్థన చేయాలండి. గర్భిణీసులు ఉన్నారు, ప్రార్థన చేయాలండి. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయాలండి. ఇతరులతో చెప్పుకోలేని బాధల్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి, ప్రార్థన చేయాలండి. మన దగ్గర లిస్ట్ ఉండాలండి. పలానా బ్రదర్కి పలానా ప్రాబ్లం ఉంది, పలానా సిస్టర్ గారు పలానా బాధలో ఉన్నారు, పలానా కుటుంబం పలానా సమస్యలు ఉన్నారు, అది లిస్ట్ ఉండాలండి. అదే లిస్టులో చివరి ఇంకోటి ఉండాలండి. ఆయన నేను వాళ్ళకి ఏం కీడు చేయలేదు, కానీ వాళ్ళు మాత్రం నాకు చాలా కీడు చేస్తున్నారు. నేను వాళ్ళని హింసించలేదు, వాళ్ళు నన్ను హింసిస్తున్నారు. వాళ్ళకి మంచి మనసు ఇవ్వు, అర్థం చేసుకునే శక్తినివ్వు అని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి. మన ప్రార్థన లిస్టులో మనల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి. అపోస్తలుడైన పౌలు ఆ స్థాయిలో బ్రతికాడండి. ఒక వచనం చదువుదామండి. 1 కొరింథీ 4వ అధ్యాయం, 1 కొరింథీ 4వ అధ్యాయం 12-13 వచనాలు నేను చదువుతాను బ్రదరు. 1 కొరింథీ 4వ అధ్యాయం 12. నిందింపబడి దీవించుచున్నాము. అపోస్తలుడైన పౌలు స్థాయి ఏంటండి? నిందించబడి దీవిస్తున్నాం, హింసించబడి ఓర్చుకునిచున్నాం, దూషింపబడి బ్రతిమాలుకొనిచున్నాం. ఎవరైనా దూషిస్తే బతిమాలుతున్నాడు, ఏం బతిమాలుతాడండి? సరే మొదటి నుంచి ఉందాం. ఎవరైనా నిందిస్తుంటే దీవిస్తున్నట్టండి. పౌలు ఎలాంటోడు, నువ్వు ఎలాంటోడు అని నిందలేస్తుంటే ఈయనేమంటున్నాడు? ఎలా దీవించుంటాడండి? ఏమని దీవించుంటాడండి? మనకు అర్థం కావట్లేదు కదండి. పౌలు నిందించారండి, ఎవరైనా నిందించారండి, కానీ ఆయన మాత్రం దీవించాడండి, తిరిగి నిందించలేదండి. రెండో మాట, హింసింపబడి ఓర్చుకొనిచున్నాం. పౌలు హింసించబడ్డా? ఓర్చుకున్నాడంటే సహించాడు అన్నాడు. 3, దూషింపబడి బతిమాలుకొనిచున్నాం. పౌలు దూషించారా? దూషించారు. ఏమైనా బతిమాలు ఉంటాడండి. బ్రదరు మీరు పొరపాటు పడ్డారు బ్రదరు, నేను అలాంటి కాదు బ్రదరు, నేను అలా చేయలేదు బ్రదరు, మీరు పొరపాటు పడ్డారు బ్రదరు, సారీ అని బ్రదరు అని బతిమాలాడటండి. అది క్రైస్తవ మనస్తత్వం. అది క్రైస్తవ మనస్తత్వం. కాబట్టి హింసించే వరకు ప్రార్థన చేసే ఒక అలవాటు మనం చేసుకోవాలండి. దేవుడి స్థాయి ఏంటంటే చెడ్డవారి మీద మంచివారి మీద కూడా వర్షం కురిపిస్తాడు, లేకపోతే సూర్యుని ఉదయింపచేస్తాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తాడు. మనం ప్రేమించే వాళ్ళని ప్రేమించడం మన చేతనవును, అది సుంకర్ల స్థాయి అటండి. సహోదరులకు వందనం చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్పడం, అది అన్యుల స్థాయి అటండి. ఈ స్థాయి మించి ఈ రోజు నుంచి మనం వందనాలు చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్పాలండి, కొత్త వాళ్ళకి వందనాలు చెప్పాలండి, అందరిని విష్ చేయగలగాలండి, అందరి కొరకు ప్రార్థన చేయగలగాలండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయగలగాలండి. ఇది చెప్పడమేనా? ఇది యేసుప్రభు చేతి చూపించారా? అక్కడ చూపించారండి. సిలువలో ఉన్నప్పుడు యేసుప్రభు 7 మాటలు మాట్లాడారంటండి. మొట్టమొదటి మాట ఏది తెలుసా అండి? ఇదేనండి, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరగరు కాబట్టి వీరిని క్షమించు. ఇప్పుడు ఎవరన్నా మనల్ని హింసిస్తున్నప్పుడు వాళ్ళని క్షమించాలి అనే ఆలోచన వస్తుందండి మనకి. ఎక్కడ రాదండి, కోపం వచ్చేద్దండి, వాళ్ళ మీద అసహ్యం ఏర్పడుతుందండి, వాళ్ళ మీద ద్వేషం వస్తుందండి, వాళ్ళకి కీడు జరగాలనే కోరిక వస్తుందండి. కానీ యేసుప్రభుకు అదేమీ లేదండి. తండ్రి వీరేం చేశారు, వీరు ఎరగరు కాబట్టి వీరు క్షమించంటే ఆయన మనసులో వాళ్ళ మీద ఏదైనా కోపం ఉంటుందా, వాళ్ళ మీద ఏదైనా అసహ్యం ఉందా, వాళ్ళ మీద ఏదైనా ద్వేషం ఉందా, వాళ్ళకి కీడు జరగాలని కోరుకుందా? ఏమీ లేదండి. ఆయన హృదయం నిర్మలంగా ఉందండి. అంటే మనం ఆ స్థాయికి రావాలి అనేది దేవుడు కోరికండి, ఆ స్థాయి రావాలని యేసుప్రభు కోరికండి. అందుకు
ఈ కొండ మీద ప్రసంగంలో అంటే 5 అధ్యాయంలో ఆఖరి భాగానికి వచ్చామండి. ఆ స్థాయికి రావాలని యేసుప్రభు కోరుకుంటున్నారండి. ఓకే, ఇలా కానీ ఒక వ్యక్తి చేయగలిగితే, ఇలా చేయగలిగితే ఆ వ్యక్తి ఏ స్థాయికి వెళ్ళిపోతాడటండి. 48వ వచనం, ఏ స్థాయికి వెళ్ళిపోతాడండి? పరిపూర్ణతకి వెళ్ళిపోతాడనమాట అండి. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులైనదురు. పరలోకపు తండ్రి వలె పరిపూర్ణులగుదురు. అంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం, శత్రువును ప్రేమించడం, అది యేసుప్రభు స్థాయి, అది దేవుని స్థాయి. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండగలరు. అది ఆఖరు మాట అండి. ఆ అధ్యాయంలో మనం ఇంతవరకు 6 విషయాలు మాట్లాడామండి. 1, కోప్పడకూడదు. కోపపడకూడదు. 2, కోప్పడకూడదు. తర్వాత మొహం చూపు చూడకూడదు. 3, వైవాహిక పరిశుద్ధత కలిగి ఉండవలెను. 4, అబద్ధమాడరాదు. 5, ప్రతీకారము తీర్చుకొనరాదు. 6, హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయము. ఇవి చేస్తే మనం ఎవరి స్వరూపం సంపాదిస్తామండి? క్రీస్తు యొక్క స్వరూపం సంపాదిస్తామండి. అదనమాట అండి. అంటే మనం యాక్చువల్గా 5 అధ్యాయం 3వ వచనం చదవాలి. మనం అంత ప్లాన్ చేసుకోలేదండి. అది 2 days పడుతుందండి. అంచేత ఈ పేరాలు మాత్రం, ఈ భాగాన్ని మాత్రం ఎంచుకున్నాం అనమాట అండి. అక్కడి నుంచి అయితే ఇంకా యేసుప్రభు గుణాలు వస్తాయండి. ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు. దీనత్వం, అది యేసుప్రభు గుణం. దుఃఖపడేవారు ధన్యులు అంటే ఇతరుల కొరకు దుఃఖపడటం, అది యేసుప్రభు గుణం. నిస్వార్థం. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అంటే నీతిగా బ్రతకాలని ఆకలంత కోరిక కలిగటం, అది యేసుప్రభు గుణం. సాత్వికులు ధన్యులు, లోబడటం యేసుప్రభు గుణం. అలాగండి ఆ గుణాలన్నీ అన్నీ రాసుకుని ఇది క్రీస్తు స్వరూపం అని చెప్పాలన్నమాట అండి. కానీ మనం ఆఖరి భాగంలో 6 అంశాలు చదివాం. ఇవి క్రీస్తు గుణాలు. ఈ క్రీస్తు గుణాలు సంపాదిస్తే పరలోకానికి వెళ్తాం. ఈ చివరి దాని గురించి మాట్లాడుతూ ప్రేమించేవాడిని ప్రేమించడం కాదు, శత్రువుని ప్రేమించడం, హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం, అది దేవుని యొక్క సంపూర్ణతలకు మనల్ని నడిపిస్తుందండి. దేవుని యొక్క సంపూర్ణతలకు నడిపిస్తుంది. హింసించే వారి కొరకు ప్రార్థన చేయడానికి సంబంధించి ఒక వచనం చూద్దామండి. మనం ప్రార్థన చేసుకున్నప్పుడల్లా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలటండి. ఎక్కడో ఉందో వచనం, ఎవరు చెప్తారండి? మనం ప్రార్థన చేసుకున్నప్పుడల్లా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలటండి. గుర్తులేదు. మార్క్స్ వార్త అని మార్క్ గారు చెప్పాలండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం, మార్కు 11. ఓకే,
25, 26 వచనాలు. మార్కు 11, 25, 26 వచనాలు చదవండి పిల్లలు. మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగినట్లా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడేమో వారిని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించండి. చాలండి. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేసినట్టల్లా వాళ్ళు క్షమించాలి. మీరు ప్రార్థన చేసినట్టల్లా వాళ్ళు క్షమించాలి. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏమన్నా ఉంటాడు, నాయన ఆయన మీద నాకు కొంచెం కష్టంగా ఉంది, నన్ను క్షమించండి తండ్రి అని ప్రార్థన చేసుకోవాలన్నమాట. కానీ ప్రార్థన చేసుకున్నప్పుడు మోకాళ్ళును కూడా వాడు ఇంత మాట అన్నాడు అని మనకు మనసులో ప్రార్థనలో ఆలోచన వస్తే మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందండి? అది ఉండకూడదండి, అసలు అది ఉండకూడదండి. ప్రార్థన చేసిన వాళ్ళల్లా అతను క్షమించాలటండి. మనం ఎప్పుడు చేరతామో ఈ స్థాయికి, ఎప్పుడు చేరతామో ఆ స్థాయికి. దేవుడు మన దగ్గర అంత ఆశిస్తున్నాడండి, ఇంత ఆశ పెట్టుకున్నాడండి దేవుడు మన మీద. కానీ మనమేమో ఇంకా ఆ పేడలో ఉండే పురుగులాగే, పేడలో పురుగులు ఉంటాయండి, అలా తిరుగుతూ ఉంటాయండి. దాని అక్కడే తిరుగుతున్నాడు మనం. దాంట్లో బయటకు రాలేదండి, బయటకు రావాలండి. దేవుడు కోరుకునే స్థాయికి వెళ్ళాలండి. ఆ స్థాయిని మనం ఇష్టపడాలండి, ఆ స్థాయిని మనం కోరుకోవాలండి. అప్పుడు ఇది సాధ్యం అవుతుందండి. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేసిన వాళ్ళ వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. అంటే దీంట్లో భాగం కాదు, కానీ దీన్ని కొంచెం పెంచి ఒక పాయింట్ చెప్తాను మీరు. ఇప్పుడు హింసించేవారి కొరకు ప్రార్థన చేయి అన్నాడండి. హింసించేవారు ఉంటారండి, సంఘంలో హింసించేవారు ఉంటారండి. అదేంటండి, సంఘంలో వాళ్ళు ఉండకూడదేమో, సంఘంలో హింసించే వాళ్ళు ఉండకూడదేమో. హింసించే వ్యక్తి హింసించబడే వ్యక్తి అంటే ఏమంటాడంటే, దేవుడు ఏం చేస్తున్నాడు, నన్ను ఆడు హింసిస్తుంటే ఏం చేస్తున్నాడు అంటాడండి. అంటారు కదండి. హింసించబడే వ్యక్తి ఏమంటాడండి, దేవుడు చూస్తే ఎందుకు ఊరుకున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నాడు హింసిస్తున్న వాడికి ఏం శిక్ష విధించడే అంటాడండి. ఉన్నాడా దేవుడు? వీడు చూస్తున్నాడా? హింసించబడే వ్యక్తిని చూస్తున్నాడా దేవుడు? హింసించే వ్యక్తిని దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడండి. మరి హింసించే వాడికి దేవుడు అనుమతి ఇచ్చాడా? హింసించే వాడికి దేవుడు అనుమతి ఇచ్చాడా? ఇచ్చాడండి. అనుమతి ఇచ్చాడు. హింసించబడే వ్యక్తికి దేవుడు అనుమతి ఇచ్చాడా? ఎవరి గురించి మాట్లాడదాం? ముందు ఎవరి గురించి మాట్లాడదాం? ఈయన గురించి మాట్లాడదామా? ఈయన గురించి మాట్లాడదామండి. ఓకే.
దేవుడు ఇతను హింసించబడాలని ఎందుకు కోరుకుంటున్నాడు అమ్మా? సైన్ అవ్వాలని, ఇతని విశ్వాసం బలపడాలని. మనకి 1 పేతురు 1:7 ఉందండి. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుద్ది. అలాగే ఈ హింసల వలన ఇతని విశ్వాసం శుద్ధి అవ్వాలి. విశ్వాసం శుద్ధి అవ్వాలి. చదవండి ఒకసారి 1 పేతురు 1:7 చదివండి. ఇంకెందుకు దేవుడు అనుమతి ఇచ్చాడండి? అమ్మా, ఇతను పరిపూర్ణ అవ్వడానికి. ఇంకెందుకు అనుమతి ఇచ్చాడండి దేవుడు? మనం శ్రమలు పడి పరలోకానికి వెళ్ళాలా, శ్రమలు పడకుండా పరలోకానికి వెళ్ళాలా? శ్రమలు పడి పరలోకాన్ని ఇవ్వటానికి. ఇంకెందుకు ఇచ్చాడండి? సహనం నేర్పించడానికి. అలా చాలా పాయింట్లు ఉన్నాయండి. అంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే ఆ కుమారుడు విశ్వాసం శుద్ధి అవ్వాలి, వాడు ఆత్మీయంగా బలపడాలి, వాడు పరిపూర్ణ అవ్వాలి, వాడికి నేను పరలోకాన్ని ఇవ్వాలి, వాడికి సహనం నేర్పించాలి, లేకపోతే క్రీస్తు యొక్క గుణాలు నేర్పించాలి. అది దేవుడు ఆలోచన అండి. చదువుతారు ఈ వచనం? చదవండి, గట్టిగా చదివండి. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలండి, అంతకండి. ఓకే, ఇంకో వచనం చూద్దాం. రెండో తెస్సలోనికయ 1వ అధ్యాయం 6-8 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. చాలండి. మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, ఈ శ్రమపరుస్తున్న వాళ్ళకి ఏం వస్తుందటండి? శ్రమ వస్తుందటండి. శ్రమ పడుతున్న వాళ్ళకి, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. ఒకసారి ఒక అమ్మాయి వచ్చి, మామయ్య ఎప్పుడు సహించండి అని చెప్తారు, అసలు హింసించే వరకు అసలు ఎప్పుడు చెప్పరండి మీరు అన్నదండి ఏడుస్తూ. ఆ అమ్మాయి చూసిన తర్వాత నాకు దుఃఖం కలిగిందండి. అప్పుడు చేసి చెప్తానమ్మా, అది తర్వాత చెప్తాను అని చెప్పేసి నేను వచ్చిన చదివాండి. కానీ శ్రమ పెట్టాడు ఏమంటే నేను హీరో నేను కాబట్టి ఆడిని ఏడిపించేశాను, ఆడు నోరెత్త కూడా చేశాను అంటాడండి. నువ్వు పాపాన్ని కూర్చుకుంటున్నావు. హింసించే ప్రతి వ్యక్తి కూడా పాపాన్ని కూర్చుకుంటున్నాడండి. ఓకే, అప్పుడు హింసించే వ్యక్తికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎందుకండి? హింసించడానికి ఇతనికి ఎందుకు అనుమతి ఇచ్చాడండి దేవుడు? ఓకే, ఓ మాట, హింసించేవాడు మంచోడా చెడ్డోడా? అంతేనండి. వాడు పాపం పరిపూర్ణ అవటం కాసలండి. యేసు ప్రభువును అమ్మేసినోడు మంచోడా చెడ్డోడా? యోసేపును అమ్మేసినోడు మంచోడా చెడ్డోడా? యోసేపును శోధించింది మంచిదా చెడ్డదా? వాడు చెడ్డోడండి. అంటే చెడ్డోడి చేత చెడ్డ పనులు చేయించాడండి, మంచోడి చేత మంచి పనులు చేయించాడండి. వాడు చెడ్డోడు. నీ పాపం పరిపక్వం అవడానికి నువ్వు ఈ పని చేయి.
వీని పాపము పరిపక్వముగుటకు ఎందుకు అనుమతించాడండి? ఎందుకు దేవుడు ఇతనికి అనుమతించాడండి? వాడు పాపం పరిపక్వం అవటానికి. అమ్మా, ఓకే, ఒకవేళ అంటే తర్వాత తరానికి బుద్ధి కలగడం కోసం చెప్పచ్చు, ఉంచవచ్చండి. తరువాతి తరమునకు బుద్ధి కలుగుటకు. ఈ మాట సొదొమ గొమొర్రా గురించి రాశాడండి. సొదొమ గొమొర్రాకు శిక్ష విధించాడు దేవుడు. ఆ భవిష్యత్ తరానికి దృష్టాంతంగా ఉంచడానికి చేశాడటండి. అంటే మనకి దృష్టాంతం ఉంచడానికి వాళ్ళకి చేశాడటండి. ఓకే, హింసించే వ్యక్తి పరలోకానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడండి? నరకానికి వెళ్తాడండి. ఓకే, ఈ హింసించే వ్యక్తి తన కోసం ప్రార్థన చేసుకోవచ్చండి? ఒకవేళ అవును, వాడు చాలా మంచివాడు, నేను వాడిని ఎందుకు హింసిస్తున్నాను, వాడిని ఎందుకు హింసిస్తున్నాను, వాడిని హింసించే బుద్ధి వచ్చిందండి నాకు, వాడి మీద కోపడుతున్నాడండి, వాళ్ళని హింసిస్తున్నాడు, వాడు బాధపడుతున్నాడండి అని ఆలోచన వస్తుందండి అతనికి. వస్తుందండి. అలా వచ్చినాడు బాగుపడే అవకాశం ఉన్నాడు అనమాట అండి. అలా వచ్చినాడు దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుని అది మానేస్తే వాడు పరలోకానికి వెళ్తాడండి. నేను కాబట్టి వాడిని హింసిస్తున్నాను, నేను కాబట్టి నేను హీరోని అని అనుకుంటే మాత్రం వాడు నరకానికి సిద్ధపడుతున్నాడు అనమాట. ఓకే, అతని కొరకు అతను ప్రార్థన చేసుకోవచ్చండి. అతని కోసం ఈయన ప్రార్థన చేయాలండి, ఈయన మాత్రం ఆయన కోసం ప్రార్థన చేయాలండి. ఒకవేళ ఈయన ప్రార్థన ఫలిస్తే అతను మారు మనసు పొందే అవకాశం ఉందండి. ఇప్పుడు సంఘాల్లో ఇవి జరుగుతున్నాయండి. ఇంచుమించు ప్రతి సంఘంలో ఇది ఉందండి. ఒక వ్యక్తి ఏమో హింసించబడుతున్నాడు, ఒక వ్యక్తి ఏమో హింసిస్తున్నాడు. హింసించబడే వ్యక్తి ఏమో మంచి వ్యక్తి, హింసించేవాడేమో చెడ్డోడండి. మంచోడు ఎవరిని హింసించడండి, చెడ్డోడే ఇంకొకరిని హింసిస్తాడు. ఒకసారి అనుకోండి, నువ్వు ఎవరినైనా హింసిస్తున్నావా, హింసిస్తే నువ్వు చెడ్డోడు అన్నమాట. అంతే. నువ్వు ఎవరి చేత హింసించబడుతున్నావా, నువ్వు మంచోడు అన్నమాట. ఆ హింసను సహించు, అంతేనండి. ప్రేమ చేత ఎప్పుడన్నా ఈ పాఠం చెప్పాలని అనుకుంటున్నానండి నేను. ఒక 4 గంటలు పెద్ద పాఠం అండి. బైబిల్ అంతా ఉందండి. ఇది ఎవరైనా కయ్యం దగ్గర స్టార్ట్ అవుతుందండి. బైబిల్ అంతట్లోనే ఉందండి. కయ్యం దగ్గర ఉంది కదండి, ఇంకెవరున్నారండి? దావీదు దగ్గర ఉంది కదండి, ఇంకెవరున్నారండి? అహాబు దగ్గర ఉంది కదండి, ఇంకెవరున్నారండి? అమ్మా, ఇస్సాకు దగ్గర ఉంది కదండి, ఉందండి. ఇస్కరియోతు దగ్గర ఉంది కదండి, ఉందండి. పౌలు జీవితంలో ఉందండి, ఉందండి. అలాంటి చాలా సందర్భాలు, చాలా సంఘటనలు ఉన్నాయండి. ప్రపంచమంతా ఇలాగే నడుస్తుందండి. హింసించేవాళ్ళు, హింసించబడేవాళ్ళు, హింసించేవాళ్ళు. కయ్యను హేబెలు చేసిన గొప్ప మేలు ఏంటండి? హతసాక్షిగా మార్చడం అండి. పరలోకానికి వెళ్ళేటట్టుగా చేశాడండి. న్యాచురల్గా చచ్చిపోతే పరదేశకి వెళ్ళండి, అబ్రహాం ఉన్న చోటుకి వెళ్ళండి. హతసాక్షి అయ్యాడు కాబట్టి డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళండి. దేవుని చేత మీద ఎప్పుడన్నా ఆ విషయాలు చెప్పుకుందామండి. ఇప్పుడు మన స్థాయి అంటే చూడండి ఒకసారి. మన స్థాయి శంకర్ల స్థాయా, అన్ని జనుల స్థాయా, దేవుని కుమారుల స్థాయి? ఎలాగున్నాం మనం?
మనం అందరం దేవుని కుమారుల స్థాయిలో పెరుగుదామండి. నేను వాక్యం చెప్పి, నేను బాప్తిజం ఇచ్చి, నేను ఆత్మీయంగా అతన్ని ప్రోత్సహించిన ఒక వ్యక్తి గట్టిగా తిరగబడ్డాడండి నా మీద అందరి ముందు. ఎందుకు నాకు అతని మీద కోపం రాలేదండి. నేను మాత్రం ఒక మాట అన్నాను, బాబు ఇంతవరకు మనం తండ్రి బిడ్డలా బ్రతికాం. అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు మేనల్లుడు అంటే ఆయనేమో అంకులు అంటాడు. నేను వాళ్ళ అమ్మగారిని సిస్టర్ అంటాను, ఆయన మా తమ్ముడు గారు అంటాను. అంత క్లోజ్గా ఉంటాను. అదేదో పోయేకాలం వచ్చిందండి, తిరగబడ్డాడండి. కానీ ఏమనలేదండి. అప్పుడు నాకు తర్వాత అర్థమైందండి, అరే నేను దేవుడు నాకు సహనం నేర్పించాడే అనుకున్నాను. ఏమనలేదండి. 10 మంది ముందు నన్ను అన్ని మాటలు అనేసాడండి. అలాంటి ఎక్స్పీరియన్స్ రావాలండి. అవి వస్తే అవి రావాలని కోరుకోవద్దు, మన జీవితంలో రావాలండి. వచ్చినప్పుడు మనం వాటిని సహించాలండి. అది మనకు ప్రాక్టికల్స్ అనమాట అండి. దాన్ని కానీ జయించగలిగితే మనం పరిపూర్ణులు అవుతామండి. మనం పరిపూర్ణులు అవటం కొరకు దేవుడు అలాంటి ఏర్పాట్లు చేస్తాడండి మన కోసం. అంతేనండి. కాబట్టి ఆ స్థాయిలో బ్రతకడానికి అందరం ప్రయత్నం చేద్దాం. ఆ స్థాయిలో బ్రతకాలని కోరి యేసు ప్రభు ఈ బోధ చేశాడండి. అది చెప్పాలనుకున్నా సార్ టామ్ గారు, అంతేనండి. మనమేమో ఎక్కడో లో లెవెల్లో బతుకుతున్నామండి. దేవుడని యెహోవా ఆ స్థాయిని మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి. అలా బ్రతకడానికి అందరం ప్రయత్నం చేద్దామండి. అందరికీ